హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే బైజూస్ నుంచి మనకి మొత్తంగా 5,000 పోస్టులతోటి భారీ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి లోకల్ లాంగ్వేజ్ మాట్లాడడం వచ్చినటువంటి వారు ఉన్నారో, అంటే మన తెలుగు భాష మాట్లాడడం ఎవరైతే వచ్చినటువంటి వారు ఉన్నారో వారు ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు 2 మంత్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 మంత్స్ ట్రైనింగ్లో మీకు 25,000 రూపీస్ శాలరీ ఇస్తారు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్గా పర్మనెంట్ రోల్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మీకు 7 lakhs per annum చొప్పున మీకు ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు దీనికి సంబంధించి అప్లై నౌ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించినటువంటి నేము, మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, అలాగే మీకు సంబంధించినటువంటి ఆఫీస్ సిటీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సేల్స్ సర్కిల్ మీ జిల్లా కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి జిల్లాని కానీ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. బీటెక్ అయినా, లేదా ఎంబీఏ ప్లస్ బీటెక్ చేసినా, లేదా ఎంబీఏ చేసినా, లేదా అదర్స్లో మీరు జనరల్ డిగ్రీ చేసినా కూడా ఈ యొక్క అదర్స్ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్ కంప్లీషన్ ఇయర్, మీరు చదివినటువంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారనేది అడుగుతారు. సో 2013 నుంచి 2021 మధ్యన మీరు ఎప్పుడు కంప్లీట్ చేసినా కూడా ఆ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమేని ఇక్కడ లింక్పై క్లిక్ చేసి రెజ్యూమేని అప్లోడ్ చేసుకొని మేల్ ఆ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై నౌపై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో నేను మీకు ఈ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే ఖాళీలపై వేగంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై అధికారుల దృష్టి అని చెప్పేసి ఒక అప్డేట్ అనేది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇప్పటికే 60,000 ఖాళీలు గుర్తించినటువంటి ఆర్థిక శాఖ అదనంగా మరో 40,000 ఖాళీలు తేలే అవకాశం. 2022లో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ, శాఖల వారీగా సిద్ధం చేయనున్నటువంటి అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 1,32,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో టీఎస్పీఎస్సీ ద్వారా 30,500 పోస్టులు, పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా 31,900 పోస్టులు, జూనియర్ పంచాయతీ సెక్రటరీ 9,355 పోస్టులు, సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ 12,500 పోస్టులు, విద్యుత్ సంస్థల్లో 6,600 పోస్టులు, విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణలో 22,637 పోస్టులు, ఇంకా భర్తీ ప్రక్రియకి సంబంధించి తుది దశలో ఉన్నటువంటి పోస్టులు 6,258 అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో 2022లో మనకి వరుసగా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఈ యొక్క అప్డేట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో 60,000తో పాటు అదనంగా మరో 40,000 ఖాళీలు కూడా తేలే అవకాశం ఉన్నట్లుగా మెన్షన్ చేశారు. కొత్త సంవత్సరంలో భారీగా కొలువులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల లెక్కలు తీసే పని చురుకుగా సాగుతున్నది. ఇప్పటికే గుర్తించినటువంటి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తంగా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. అన్ని శాఖల్లో ఇప్పటికే దాదాపు 60,000 పైచిలుకు ఖాళీలను ఆర్థిక శాఖ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో ఉద్యోగులు కేటాయింపు పూర్తయ్యి జిల్లాలు, శాఖాధిపతుల కార్యాలయాల నుంచి సమాచారం వస్తే మరో 40,000 ఖాళీలు అదనంగా చేరే అవకాశం ఉన్నదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఖాళీలన్నింటినీ క్రోడీకరించి శాఖలు, జిల్లాల వారీగా వివరాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు పంపించనున్నది అని చెప్పేసి మెన్షన్ చేశారు. సీఎం అనుమతి రాగానే వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా సుదీర్ఘ ఎదురు చూపుల తర్వాత నూతన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమల్లోకి తెచ్చి ఉద్యోగుల కేటాయింపులపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే జిల్లా, జోనల్, మల్టీ జోనల్ ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. చివరిగా స్పౌస్ కేసులు, అలాగే అప్పీళ్ల కేసులకు కూడా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ ప్రక్రియ 1-2 రోజుల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. దీంతో ఉద్యోగ ఖాళీల తుది జాబితాపై అధికారులు దృష్టి పెట్టారని మెన్షన్ చేశారు. ఇంకా జిల్లాల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే ఉద్యోగుల కేటాయింపుతో ఎన్ని పోస్టులు భర్తీ అయ్యాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయన్న వివరాలను జిల్లాల కలెక్టర్లు లెక్కలు తీస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ 2-3 రోజుల్లో ఆర్థిక శాఖకు పంపే అవకాశం ఉన్నదని
మెన్షన్ చేయడం జరిగింది. వీటితో పాటు శాఖాధిపతుల కార్యాలయాల నుంచి ఖాళీల వివరాలు రాగానే నివేదిక రూపంలో సీఎం కేసీఆర్కు పంపుతారు. సీఎం అనుమతితో టీఎస్పీఎస్సీ, ఇతర రిక్రూట్మెంట్ బోర్డులు వరుస నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే 1,32,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు భర్తీ చేశారు ప్రీవియస్గా అనేది ఇక్కడైతే మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో నిర్ణయాధికారం మీదే అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. విద్యాశాఖ అధికారులకు సీఎంఓ సూచన, ఫైలు వెనక్కి పంపించిన కార్యాలయం, కసరత్తు ప్రారంభించిన అధికారులు, వర్సిటీల వీసీలతో సంప్రదింపులు షురు అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాంశం మళ్ళీ అధికారుల పరిధిలోకి వచ్చింది. ఈ పోస్టుల భర్తీలో అనుసరించాల్సినటువంటి విధానంపై గతంలో రూపొందించినటువంటి 3 ప్రతిపాదనలో ఏదో ఒకదాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు వర్సిటీల్లో సుమారు 2,000కి పైగా ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 1,061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వీలుగా 2017లో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వివిధ కారణాలతో ఈ పోస్టుల భర్తీ వాయిదా పడుతూ వస్తోందని మెన్షన్ చేశారు. సో గతంలో జారీ చేసినటువంటి జీవో ప్రకారం ఏ యూనివర్సిటీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఎక్కడైతే మెన్షన్ చేశారు. ఉస్మానియాలో 415, కాకతీయలో 136, శాతవాహనంలో 40, తెలంగాణ యూనివర్సిటీలో 59, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో 7, జేఎన్టీయూహెచ్లో 186, మహాత్మా గాంధీలో 34, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 10, పాలమూరులో 63, ఆర్జీయూకేటీ బాసర్లో మనకి ఇక్కడ 96 పోస్టులు, జేఎన్టీయూ అండ్ ఎఫ్ఏకి సంబంధించి 15, మొత్తం 1,061 పోస్టులు యూనివర్సిటీల్లో ఖాళీలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విఎంఆర్ లాజిక్స్ యాప్ చేయూతతో ఈ కొత్త సంవత్సరంలో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకొని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి. విఎంఆర్ లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా మునిపెన్నడూ లేని టైలర్స్ మోర్ వ్యాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి, మరింత ఎక్కువ వ్యాలిడిటీని సొంతం చేసుకోండి. ఈ ఆఫర్ డిసెంబర్ 31 నుండి జనవరి 3 వరకు మాత్రమే. విఎంఆర్ లాజిక్స్ యాప్ తో అందరికీ ఉద్యోగం, అందరికీ ఆనందం. రండి కలిసి చేసుకుందాం నూతన సంవత్సరం వేడుకలు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 8881883666 లేదా 8886396665. ఇంకా కొత్త ఏడాదిలో ఉద్యోగ భాగ్యం అని చెప్పేసి మెన్షన్ చేశారు. 4 ఏళ్లుగా నియామక ప్రకటనల కోసం లక్షలాది మంది నిరీక్షణ, తుది అంకానికి కేటాయింపులు, జనవరి 20 నాటికి పూర్తి, ఖాళీ పోస్టులపై త్వరలో స్పష్టత, 65,000కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వస్తాయంటున్న ప్రభుత్వ వర్గాలని చెప్పేసి మనకి సాక్షిలో కూడా అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. ఇంకా ఉపాధ్యాయుల పోస్టింగ్లకు కసరత్తు అని చెప్పేసి సీనియారిటీ ఖాళీల జాబితాలను సిద్ధం చేస్తున్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది ప్రీవియస్గా వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా ఉపాధ్యాయ ఖాళీల వివరాలు వెల్లడి అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే కొత్త ఏడాదిలో జాబ్స్కు డోకా ఉండదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇవి ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్ ఇది. సో జాబ్స్ వెతికే వారికి కొత్త సంవత్సరం నిరుత్సాహపరచదని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి క్వార్టర్కు సంబంధించి హైరింగ్ అవుట్లుక్ ఎలా ఉంటుందో మ్యాన్ పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం వచ్చే 3 నెలల్లో హైరింగ్ చేపట్టాలని చెప్పేసి 49% కంపెనీలు ప్లాన్ చేసుకున్నాయని మెన్షన్ చేశారు. ఏడాది జనవరి నుంచి మార్చి పీరియడ్లో పోలిస్తే హైరింగ్ సెంటిమెంట్ 43% పెరిగిందని ఈ సర్వే పేర్కొంది. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి బాగా స్కిల్స్ ఉన్నటువంటి ఉద్యోగులకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుందని చెప్పేసి అంచనా వేస్తుందని ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో ఇక్కడ కంపెనీలు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఎటువంటి భయపడడం లేదని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఇంకా నేడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష, ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయాలి, ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలి, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష, విద్యార్థి జేఏసీ సంఘాల మద్దతు, బీజేవైఎం ఏబీవీపీ సంఘీభావం అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. నిరుద్యోగ దీక్ష అయితే ఈయన చేపడుతున్నారు ఈరోజు. ఇంకా మీది నిరుద్యోగ దీక్ష కాదు, సిగ్గులేని దీక్ష, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్కి కేటీఆర్ లేఖ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిన్న ఆయనకి లేఖ అయితే రాయడం జరిగింది. నిరుద్యోగులకు బీజేపీ ఏం చేసిందో చెప్పాలి, ఏటా 2 కోట్ల జాబ్స్ ఇస్తామన్నారు, ఇప్పటివరకు ఎన్ని ఇచ్చారు, చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో దీక్ష చేయాలని చెప్పేసి ఆయన అయితే డిమాండ్ చేయడం జరిగింది. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే రాష్ట్ర సర్కారు కళ్ళు తెరిపించేందుకే కొలువుల కొట్లాట అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. లక్షల్లో ఉద్యోగ ఖాళీలు, నేడు బీజేపీ నిరుద్యోగ దీక్ష అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నిరుద్యోగ భృతి
ఇస్తామని చెప్పేసి కూడా ఇంతవరకు ఇవ్వలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. 2019 అసెంబ్లీ బడ్జెట్లో 1810 కోట్లు కేటాయించినా కూడా ఇంతవరకు దాన్ని అమలు చేయలేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకోటి చూసుకున్నట్లయితే ఎస్ఐల అలాట్మెంట్ పూర్తి అని చెప్పేసి మెన్షన్ చేశారు. వరంగల్ రేంజ్లో 878 మంది, 9 మంది పాత ప్లేస్లోనే 5వ జోన్ నుంచి ఇతర జోన్లలోకి మళ్లింపు అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేట్ కేడర్కు నో అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎస్ఎస్సి సీజీఎల్ ఎగ్జామ్ 2021కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది, ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఇంకా క్లాట్ 2022కి సంబంధించి అడ్మిషన్స్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా యూపీఎస్సీకి సంబంధించి 187 పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇంకా ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మరొకటి చూసుకున్నట్లయితే మనకి కోల్కతాలోని ది జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జేసీఐ నుంచి మనకి అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, అలాగే ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదలయ్యాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, చూడొచ్చు. ఇంకా నీలిట్లో న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నీలిట్ నుంచి 16 పోస్టులతో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో దీనికి సంబంధించి జనవరి 18వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే NIELIT అనేటువంటి ఒక వెబ్సైట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.